Hello guys, welcome to Movie Freaks. Guys, just 1 hour back, Hit 3 ద కేస్ రిలీజ్ అవ్వడం జరిగింది. ట్రైలర్ ఫెంటాస్టిక్ ఉంది గైస్. నాకైతే అనిమల్ దాని అమ్మ మూగులా అనిపించింది ట్రైలర్ అయితే. ఎక్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అనిమల్ని రీచ్ అవ్వలేదు అనిపించింది నాకైతే పర్సనల్గా. కమింగ్ టు ట్రైలర్ విషయానికి వచ్చేస్తే నాని గారితో స్టార్ట్ అవుతుంది విత్ ఫింగర్ మీద ఇట్లా టేబుల్తో కొడతా ఉంటాడు. సో దాంట్లో ఏం చెప్పాడంటే కంటిన్యూస్గా లైక్ ఒక ఒక ఎవరైనా ఒక మర్డర్ చేస్తే మాత్రం దాని నుంచి తప్పించుకోలేరు అనేది చెప్పడం జరిగింది. అది చెప్పే విధానం మాత్రం మనం థియేటర్లో ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే. అండ్ ద వాయిస్ బ్యాక్గ్రౌండ్ కానీ నాని ఎక్స్ప్రెషన్స్ కానీ సింప్లీ అమేజింగ్. దానికైతే నో వర్డ్స్. ఆల్రెడీ నాని గారు ప్రూవ్డ్ ఫర్ ద ఈజ్ అ గిఫ్ట్ ఫర్ టాలీవుడ్ అని చెప్పొచ్చు. ఆ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ ఉంది. స్టార్టింగ్లోనే బొమ్మ కూడా పడుతుంది వాళ్ళ పోస్టర్ సినిమా అని చెప్పేసి, అది కూడా ఫెంటాస్టిక్. ఎందుకంటే రీసెంట్గా కోర్ట్ సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీయడము, మళ్ళీ ప్రొడక్షన్ చేయడము అనేది. ఇంకోటి ఎందుకు ఈ సినిమా ప్రొడక్షన్ చేశారంటే శైలేష్ గారిది లాస్ట్ మూవీ సైందవ్ ఫ్లాప్ అయింది వెంకటేష్ గారితో. సో మేబీ ఎవరు ముందుకు రాక నాని గారే అతను సపోర్ట్ చేసి నేను సినిమా తీస్తాను నీతో హిట్ 3 అని చెప్పేసి చెప్పడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు నాని గారు. దట్ ఈస్ అమేజింగ్ థింగ్. కమింగ్ టు ట్రైలర్ విషయానికి వచ్చేస్తే కంప్లీట్గా నీకు ఆల్రెడీ తెలిసిందే హిట్ 1 హిట్ 2 ఎవరు చేశారు. హిట్ 1 వచ్చేసి కంప్లీట్గా విశ్వక్ సేన్, అండ్ హిట్ 2 వచ్చేసి హిట్ 2 ఎవరో పేరు అది అడే విశేషు. సో ఆల్రెడీ మనకి హిట్ 1 హిట్ 2 రెండు చూసాము. సో దాని అమ్మ మోడల్గా అయితే ఉంది కంపల్సరీ, ఎందుకంటే నాన్నగారు కాబట్టి. సో నాన్నగారి గురించి మనం ఏం చెప్తాము, అతను ఎంచుకునే స్టోరీ కానీ స్క్రిప్ట్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉండదు. సో ట్రీలు గూస్ బంప్స్. ఇంకా మధ్యలో వచ్చేసి ఇంకా హీరోయిన్ కూడా చాలా లైక్ కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి. సో తను కూడా చాలా గ్లామరస్ ఉంది. అండ్ నానికి కరెక్ట్ సెట్ అని అనిపించింది నాకైతే. రీసెంట్గా ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు బీచ్ దగ్గర. ఎక్స్ప్రెషన్స్ మాత్రం ఫెంటాస్టిక్. ఎందుకంటే హాయ్ నానోలో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ని తలదన్నేలాగా ఉంది అయితే సాంగ్. ఇంకా కమింగ్ టు అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అదర్ యాక్టర్స్ ఎక్కువ చూపించలేదులే. బట్ మెయిన్లీ ఒక పోలీస్ స్టేషన్లో ఒక కొడుకు గురించి చెప్తా ఉంటుంది ఒక అమ్మ. సో యాక్టర్స్ అయితే ఓన్లీ హీరోయిన్ అండ్ బ్యాక్గ్రౌండ్లో ఎవరో వాయిస్ కూడా బాగుంది అతనిది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మిక్కీ జేమర్ మాత్రం ఇచ్చి పడేశాడు. బట్ నాట్ కంపేర్ విత్ అనిమల్. ఇంకా కంప్లీట్గా లాస్ట్ ట్రైలర్ ఎండింగ్లో మాత్రం ఒకటి మందు పోసుకుంటా ఉంటాడు ఇట్లా అంతా పొడిచిన దాని మీద. అక్కడ ఎక్స్ప్రెషన్ మాత్రం సింప్లీ అరాచకం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ యాక్షన్ ఇంకా నాకు తెలిసి ఆ నాని తర్వాత ఇంకెవరు చేయలేరు అట్లా. సో దట్ ఈస్ ద ఫెంటాస్టిక్. అయితే ఈగర్లీ వెయిటింగ్ ఫర్ May 1st. ఎందుకంటే May 1st కార్మికుల దినము, లేబర్ డే, ఆ రోజు రిలీజ్ అవుతుంది. సో కంపల్సరీ లీవ్ ఉంటుంది. అండ్ FDFS షో మీకు అయితే వచ్చేస్తుంది రివ్యూ. ఈగర్లీ వెయిటింగ్. అండ్ కమింగ్ టు శైలేష్ విషయానికి వచ్చేస్తే మేబీ ఫ్లాప్ తర్వాత ఈ మూవీతో కంబ్యాక్ వస్తాడు అనుకుంటున్నా. సో దట్స్ ఇట్ గైస్. లైక్ మీరేమనుకుంటున్నారు, లైక్ కంప్లీట్గా 3 hours 3 minutes 32 seconds ట్రైలర్ ఎలా అనిపించిందో, లైక్ అనిమల్ కంటే బాగా నచ్చిందా, లేకుంటే అనిమల్ లాగా ఉందా, లైక్ అనిమల్ ఏమైనా రెఫరెన్స్ తీసుకున్నాడా అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఆల్రెడీ ట్రైలర్ చూస్తుంటే. అదేవిధంగా మా కంటెంట్ నచ్చేదాక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గాయ్స్. విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో.